తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సార్ నమస్తే సార్, చక్రధర్ గారు. నమస్తే అండి సార్. చక్రధర్ గారు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనగానే అంటే మామూలుగా ఇవేవో లోయర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకనో లేదంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకనో రెగ్యులర్గా ఈ ఈ పర్సెప్షన్లోనే ఉంటుంది. అంటే ఒక తప్పనిసరిగా మధ్యతరగతి వాళ్ళు కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి, లోవర్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు పెట్టుకోవాలనుకుంటారు. అంటే ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే ఇది కాకుండా ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, తర్వాత పెద్ద పెద్ద సినిమా యాక్టర్లు, తర్వాత రాజకీయ నాయకులు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. సో వీళ్ళు వాళ్ళ తర్వాత భవిష్యత్తు తరాల వాళ్ళకి ఏదైనా అందించాలి, ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ రూపంలో పెట్టి వాళ్ళకి అందించాలి అనేదానికి ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉంటాయండి? అలాంటి ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ ఏమైనా ఉంటాయా పెద్ద పెద్ద వాళ్ళ కోసం, ధనికుల కోసం? ఈ ఎలైట్ గ్రూప్ కి ఏదైతే ఉంటుందో ఇప్పుడు వీళ్ళంతా ఒక ఎలైట్ గ్రూప్ అని చెప్పచ్చు. ఎలైట్ గ్రూప్ వీళ్ళ కోసం ప్రత్యేకించి ఒక పాలసీ ఉందండి, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఉంది. అది PMS అంటారు, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అంటారు. అయితే సెబీ ఏం చేసిందంటే 1993లో ఇలాంటి ఒక మంచి పోర్ట్రేట్ పట్టుకొచ్చింది. ఇది మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 5 lakhs 1993లో. ఆ రోజుల్లో 5 lakhs అంటే ఇది ఒక ధనికులకి మాత్రమే. వాళ్ళ కోసంగా ప్రత్యేకించి ఫండ్ మేనేజర్ పనిచేయాలి. ఇప్పుడు చూడండి, మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలా ఆల్ ఓవర్ ఇండియా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ని ఒక ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు చూస్తారు. ఇందులో అలా కాదు, ప్రత్యేకించి వాళ్ళ పోర్ట్ఫోలియో మాత్రమే ఫండ్ మేనేజర్ చూస్తారు అనమాట. సో దాన్ని అలైట్ గా వీళ్ళు మినిమం పెట్టారు, ప్రీమియం క్లాస్ కింద పెట్టి. సో ఇప్పుడు చూడండి, ఇండస్ట్రీస్లో ఉన్నారనుకోండి, వాళ్ళు ఒక మామూలు రేంజ్ నుంచి అంత స్థాయికి ఎదుగుతారు వాళ్ళు. ఇప్పుడు సాధారణంగా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అమ్మాని తీసుకుందాం. ధీరుభాయ్ అమ్మాని చాలా పెట్రోల్ బంకులో పనిచేసి ఒక రోడ్ సైడ్ బట్టల షాప్ అమ్మి అలా అంచెలంచెలుగా పైకి వచ్చాడు. సో వాళ్ళ పుట్టే పిల్లలు కూడా ఏమంటారంటే, అరే గోల్డెన్ స్పూన్ రావిడు అంటారు. అంటే వాళ్ళకి ఏంటంటే అంత మంచి స్థాయికి వెళ్ళారు వాళ్ళు. అలా వెళ్ళిన వాళ్ళు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ దాన్ని కాపాడుతుందా, నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ చేస్తుందా అని పెద్ద డౌట్. ఇప్పుడు చూడండి, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ ఇద్దరు పిల్లలు. ముఖేష్ అంబానీ అందరికీ తెలుసు, కానీ అనిల్ అంబానీ అంటే వాళ్ళకి తెలియట్లా. చాలా పిల్లలు కూడా ఆల్మోస్ట్ అయిపోయారు. సో అలాగే మనకు తెలిసిన వాళ్ళ ఇండస్ట్రియలిస్ట్, ఆ తెలియని ఇండస్ట్రియలిస్ట్ చాలా మంది ఉన్నారు. సో ఒక ఇండస్ట్రీని నడపడే క్యాపబిలిటీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఉండకపోవచ్చు, ఉండొచ్చు. కాబట్టి అప్పుడేమవుతుందంటే మళ్ళీ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ మళ్ళీ డౌన్ఫాల్ అవుతుంది. సో వాళ్ళకు అలా కాకుండా ఫిలిం ఇండస్ట్రీ తీసుకుందాం. సో ఫిలిం ఇండస్ట్రీలో ఒక మంచి మెగా హీరో ఉన్నారు, ఒక 100 కోట్లు సంపాదించారు. ఆ 100 కోట్లు సంపాదించిన తర్వాత వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, 50 కోట్లు ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళ పిల్లలు పుట్టారు అనుకోండి, ఆ 50 కోట్లు మళ్ళీ 10 కోట్లు డౌట్ అయిపోతుంది. సో ఈ మెగా చూస్తుండగానే ఏమవుతుంటే మళ్ళీ షార్ట్ డౌన్ఫాల్ అవుతుంది. సో ఇట్లాంటి, ఎందుకంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళందరూ షార్ట్ టర్మ్ రిటర్న్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక సినిమా హిట్ అవ్వచ్చు, సినిమా ఫ్లాప్ అవ్వచ్చు. సంపాదించింది తక్కువ కాలం సంపాదిస్తారు. సో తక్కువ కాలం సంపాదించింది ఏడాది ఉండాలి, వాళ్ళకు ఉండాలి, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్కి ఉండాలి. అంటే ఇలాంటివన్నీ ఒక షార్ట్ టర్మ్లోనే రిటర్న్స్ ఎక్కువ రావాలంటే PMS అనేది 1993లో పెట్టింది. అది జనరల్గా ఏంటంటేనండి, ఇప్పుడు వీళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు. ఇప్పుడు మీరు సినిమా ఫీల్డ్ తీసుకున్న వాళ్ళ ఎవరికి కూడా డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, వీళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ రాదు. సినిమాలు వస్తాయి, లంసంగా వస్తాయి. కానీ వాళ్ళ దగ్గర పనిచేసే స్టాఫ్ ఉంటుంది, వాళ్ళ ఇంట్లో పనిచేసే డ్రైవర్లు ఉంటారు, మళ్ళీ వాళ్ళ మెయింటెనెన్స్ ఎవ్రీ మంత్ ఉంటుంది. కాబట్టి మేజర్గా వీళ్ళంతా చేశారంటే బ్యాంక్ ఎఫ్డీలు వేసేవాళ్ళు. మనకి ఆ రోజుల్లో ఏంటంటే బ్యాంక్ ఎఫ్డీలు వేసేవాళ్ళు. ఆ బ్యాంక్ ఎఫ్డీ మీద ఎవ్రీ మంత్ నెల రిటర్న్ వచ్చేది వాళ్ళకి. ఆ రిటర్న్తో ఏంటంటే ఆ డ్రైవర్లకి శాలరీ కావచ్చు, పర్సనల్ స్టాఫ్ కావచ్చు, ఇంట్లో మెయిట్స్ కావచ్చు, శాలరీ ఇచ్చేవాళ్ళు. రోజు ఏమవుతుందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. బ్యాంక్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒకప్పుడు 15% ఉండేది. 15% అంటే మీరు ఒక 10 కోట్లు పెడితే కేవలం 5 ఏళ్లలోనే 20 కోట్లు అయ్యేది. అట్లా రెట్టింపు మీకు కేవలం 5 yearsలో వచ్చేది. కానీ రాబోయే రోజుల్లో ఏమవుతుందంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పడిపోతూ వచ్చేసరికి 1993లో స్టార్ట్ చేశారు PMS మినిమం 5 lakhs అని. దాన్ని పట్టించుకోవాలి ఎవరు. ఎందుకు పట్టించుకోలేదంటే ఇది మంచి బ్యాంక్ ఎఫ్డీ మంచి రిటర్న్ ఇస్తుంది కదా అని చెప్పి. ఎప్పుడైతే డౌన్ఫాల్ అయిందో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గడం బ్యాంకులో ఇచ్చే, అప్పుడు జనాలందరూ మెల్లగా ఈ PMS గురించి మూవ్ అయ్యారు. ఇప్పుడు అలా కొన్నాళ్ళు 1993లో 5 lakhs మినిమం కాస్త 2014లో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 25 lakhs ఇస్తుంది గవర్నమెంట్. ఎప్పుడైతే మొత్తం మెల్లమెల్లగా షిఫ్ట్ అవుతున్నారో ఇండస్ట్రీస్లో అందరూ కూడా, ఈ బాంబేలో సెలబ్రిటీస్ కావచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీస్లో సెలబ్రిటీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా PMS ఒక మంచి ఆప్షన్ ఉంది కదా, మనకి వితిన్ 5 yearsలో డబుల్ అవుతుంది. ఒకప్పుడు బ్యాంక్ అలా రిటర్న్ ఇచ్చిందో ఇప్పుడు కూడా మనం చూస్తుండగానే డబల్ అయ్యే రిటర్న్ ఏదైతే ఉందంటే 5 yearsలో PMS. సో 2014 నుంచి దీన్ని 25 lakhs అనేది మినిమం టికెట్ సైజ్గా పెట్టింది. సో ఇప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ బాగానే చేస్తున్నారు ఇండియాలో. సో
ఆ పిఎంఎస్ పోర్ట్ఫోలియోలో ఇవాళ ఇండియాలో 40 lakh crores అనేది ఫండ్ ఎక్విట్ అయింది. సో 2014 తర్వాత 2019 నుంచి ఏం చేసిందంటే గవర్నమెంట్ 25 lakhs కాదు, మినిమం టికెట్ చేసి 50 lakhs కింద పెట్టింది. ఎందుకంటే రోజు రోజుకి ఇంట్లో పెట్టిన ఇన్వెస్ట్మెంటర్స్ పెరిగిపోతున్నారు. ఇప్పుడు అంతా రియలైజ్ అయింది, ఓకే ఇవాళ నా ఇండస్ట్రీ బాగుంది, రేపు పొద్దున ఇండస్ట్రీ ఇస్తే పిల్లలు దాన్ని నిలబెట్టుకుంటారో నిలబెట్టుకోలేరు. ఈక్వల్గా కొన్ని కార్పస్ ఇద్దాం, ఒక 100 కోట్లు పెడితే అది 200 కోట్లు అవుతుంది, అంతే కదండి. ఇప్పుడు డబల్ ఇన్ 5 years అంటే దాని మీనింగ్ ఏంటంటే ఒక 50 కోట్లు మీరు ఇన్వెస్ట్ చేయండి, విత్ ఇన్ 5 yearsలో మీకు అది 10 కోట్లు అవుతుంది, 100 కోట్లు అవుతుంది. సో అట్లా ఒక షార్ట్ టర్మ్లో డబల్ అయ్యేది ఏదైనా ఆప్షన్ ఉంది అంటే అది పిఎంఎస్. సో దాని ప్రకారంగా ఏంటంటే ఇవాళ మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 50 lakhs అయింది. సో మన దగ్గర ఎవరైతే కనుక ఇన్వెస్ట్మెంట్ చేశారో, ఇప్పుడు నేను చూడండి ఒక గత 5 yearsగా నేను నా ఇన్వెస్టర్స్ చెప్తున్నాను పిఎంఎస్ మంచి ఆప్షన్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని. సో మన దగ్గర ఎవరైతే 2019లో ఇన్వెస్ట్మెంట్ చేశారో 2023 కల్లా వాళ్ళ అమౌంట్ అనేది డబల్ అయింది. సో ఇప్పుడు చూడండి ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా తీస్తారు, ఒక 25 కోట్లు పెట్టి సినిమా తీశారు అనుకోండి, అది ఫ్లాప్ అయింది. అదే 25 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇందులో మళ్ళీ 50 కోట్లు అవుతుంది విత్ ఇన్ 5 yearsలో. సో మీరు పోగొట్టుకున్న డబ్బు రాబట్టుకోవాలన్నా కూడా ఇది ఒక మంచి ఆప్షన్. ఇప్పుడు చూడండి ఒక ఇండస్ట్రీ మొదలు పెడతాం, ఇండస్ట్రీ మొదలుపెట్టి దాని ప్రోడక్ట్ బయటకు వచ్చేంత వరకు మనం చెప్పలేము అది సక్సెసా కాదా అని చెప్పి, ముందు క్యాపిటల్ పెట్టాలి కదా. సో అట్లా మనం పెద్ద హ్యూజ్ అమౌంట్స్తో మనం కనుక మొదలుపెట్టినప్పుడు ఇండస్ట్రీస్ కావచ్చు, ఒక సినిమా కావచ్చు, అది క్లిక్ అవుతుందా అవదా మనకు తెలియదు. కాబట్టి ప్యారల్గా ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే ఏమవుతుందంటే అందులో లాస్ వచ్చినా కూడా ఇందులో రికవర్ అవుతుంది. కాబట్టి అలా పోగొట్టుకుని రాబట్టుకోవాలన్నా కూడా మీకు ఒక మంచి పిఎంఎస్ అనేది మంచి ఆప్షన్. సో ఇది ఎందుకు అలా పెడుతున్నారంటే మినిమం టికెట్ సైజ్ ఉంటేనే మ్యాక్స్ పెద్ద అమౌంట్ లైక్ 25 lakhs 50 lakhs ఉంటే ఇన్వెస్టర్స్ తగ్గుతారు, ఇన్వెస్టర్స్ వాళ్ళు తగ్గుతారు. సో అప్పుడు ఫండ్ మేనేజర్కి ఏంటంటే బాగా అవగాహన ఉంటుంది, దాన్ని ఎక్కువ రిటర్న్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చూడండి రాబోయే రోజుల్లో ఈ మినిమం 50 lakhs నుంచి 2 crores చేద్దామన్న ఆలోచన ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనం చెప్పేది ఏంటంటే వ్యూవర్స్కి, ఒక ఎలక్ట్ గ్రూప్కి ఈ 2 crores కాకముందే మీరు కనుక ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తే 50 lakhs పెట్టి మీరు సేఫ్ కూడా అవుతారు. అంటే రేపు 2 crores అయినా కూడా మీకు టెన్షన్ పడక్కర్లా, 50 lakhs మనం ఆల్రెడీ పార్టిసిపేట్ చేశాం కాబట్టి మీరు కంటిన్యూ చేయొచ్చు అనమాట. కాబట్టి ఒక ధనికులకి ప్రత్యేకించి ఏదైనా ఇండియాలో ఉంది అంటే స్కీము ఇది పిఎంఎస్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. ఇది ఆల్ ఓవర్ ఇండియా 100 కంపెనీలు దీన్ని ఆఫర్ చేస్తున్నాయి. చాలా తెలియని ఏంటంటే మోర్ దెన్ 100 కంపెనీస్ ఆఫర్ చేస్తున్నాయి. ఇందులో కూడా మళ్ళీ అన్ని సక్సెస్ కాలేదండి, కొన్ని మంచి ఫండ్ హౌసెస్ ఉన్నాయి, వైటోకే కావచ్చు, కేఎస్కే కావచ్చు, ఒక ఎన్జే క్యాపిటల్ కావచ్చు, వీళ్ళ పిఎంఎస్లు కనుక 100% బ్రహ్మాండంగా రిటర్న్ ఇస్తున్నాయి. అయితే మనకి పాలసీ బజార్ మీరు వినే ఉంటారు, ఇన్సూరెన్స్లో పాలసీ బజార్ అని, అలాగే పిఎంఎస్ కూడా పిఎంఎస్ బజార్ ఉంది, పిఎంఎస్ అండ్ ఏఏఎఫ్ బజార్ ఒకటి ఉంది. అంటే ప్రత్యేకించి వీళ్ళ కోసమే రూపొందించిన కేటగిరీ మ్యాగజైన్స్ అనమాట. అందులో కూడా మీకు చాలా మంచి పిఎంఎస్లు కనిపిస్తాయి. దీని తర్వాత ఏఏఎఫ్ అంటారు, అంటే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, అదిలో మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి 1 crore. సో ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఒక ఎలక్ట్ గ్రూప్ కోసం డిజైన్ చేసినవి టెంపరీగా, అంటే మీకు జస్ట్ ఒక విత్ ఇన్ 4 to 5 yearsలో కనుక మనకి రిటర్న్ డబల్ కావాలి అంటే కనుక ఇది ఒక మంచి ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు. ఇలైట్ క్లాస్ ఇలాంటి పీపుల్కి ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి అంశం గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన అంశాలు కేవలం ప్రేక్షకులకు ఒక అవగాహన కొరకు, ఇన్ఫర్మేషన్ కొరకు, అవేర్నెస్ కొరకు మాత్రమే వీటి గురించి ప్రస్తావించడం అనేది ఇది మా రికమెండేషన్ అయితే కాదు. పెట్టుబడులు పెట్టే ముందు మీ ఫినాన్స్ ప్రొఫెషనల్ని సంప్రదించి మాత్రమే తుది నిర్ణయం తీసుకోగలరని మా మనవి.